ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగల కొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెటర్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా సార్ సార్ ఏంటండి మరి ఎంత చిన్నగుంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి అవుదా? చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? నా లేనా? చెప్పండి చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంటి మన పెళ్ళికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరినీ పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చారు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చావన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత? ఏమైంది? ఎవర్రా నీకు అనిత? అనితని కాను. ఏమైంది అనిత? అసలు ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్, పట్టుకోండి. వేసేయండి వేసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు, అదే పండు లాంటి పిల్ల. ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి?